స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానము అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మీరు కాసేపైనా చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అన్న ప్రతి దినము ఇవే మాటలు మనకు వినిపిస్తున్నాయి కదా. నేను వినిపిస్తున్నాను కదా, ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు కనుక తన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ప్రతి దినము మీతో మరి చక్కటి మాటలు తెలియచేయడానికి, మిమ్మల్ని పురికొల్పడానికి, ప్రార్థనలో గడపడానికి, దేవునికి దగ్గరగా చేయడానికి మరి దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఒక దినం రాబోతుంది. ప్రతి ఒక్కరూ ప్రతి దినము దేవుని సన్నిధిని ప్రార్థన చేసుకోవడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, దేవునితో నడవడానికి మీరందరూ మరి పరిగెత్తి వచ్చే దినాలు మరి దగ్గరలోనే ఉన్నాయని దేవుడు తెలియచేస్తున్నాడని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం. కింద వచ్చిన ఏమంటాడంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహవలె ఎవరిని మింగుదా అని వెతుకుచూ తిరుగుచున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దినం అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు మరి మనకి ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటన్నిటి నిమిత్తం రేపు నా జీవితం ఏంటి అని వాళ్ళు చింతిస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కోసం ఆయన చింతిస్తున్నాడట. నీవు చింతించాల్సిన అవసరము లేదని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే, నీ కోసం చింతించుచున్న వానికి నువ్వు ప్రార్థన చెయ్యాలి. నిబ్బరమైన మనసు కలిగి నువ్వు ముందుకు సాగాలి. అపవాది ఒకవేళ చంచలుడు అయితే, మరి నీవు స్థిరమైన మనసు లేనివాడు అయితే అపవాది నిన్ను మృంగివేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక అపవాదికి చోటు ఇవ్వద్దు. మరి నీ చింత యావత్తు ఆయన మీద వేసి నిర్భయంగా మరి స్థిరముగా నువ్వు ఉండాలని, నిబ్బరమైన బుద్ధి కలిగి నువ్వు ముందుకు సాగిపోవాలని మరి దేవుని చిత్తం కనుక దేవుడు మీ అందరికీ తోడై ఉంటాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో ఉన్న తండ్రి వాగ్దానాన్ని మీరు జరిగించమని, నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అయా మీరు చింతిస్తున్నారు కనుక మా చింత యావత్తు నీ మీద వేసి మేము ధైర్యంగా ఉండి నిబ్బరమైన బుద్ధి కలిగి ముందుకు సాగడానికి కృపను అనుగ్రహించమని, అపవాది యొక్క తంత్రాలను నాయన తిరిగి కొట్టే జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దినం నాయన విసిగిపోయిన స్థితిలో, రెస్తారిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో నాయన అనారోగ్యాల పాలై హాస్పిటల్లో ఉండి బెడ్ రీడన్ అయిపోయి అనేక మంది ప్రభా నాయన మా జీవితం అయిపోయింది అని చింతిస్తున్నారు. వారందరి జీవితాలని ప్రభా మీరు దర్శించమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దులో నెమ్మది దేశమని, యుద్ధాలు చల్లార్చినని మీకు స్తుతిస్తున్నాం. అలాగే ప్రభా నాయన సంఘాలు, సేవకులు ఉన్నారు ప్రభా నాయన అనేక రకాలుగా మతోన్మాదులు ప్రభా నా తండ్రి సేవకులను ఇబ్బందులు పెడతారు, విశ్వాసాలను ఇబ్బందులు పెడతారు, సువార్తకు ఆటంకం కలిగిస్తుండగా తండ్రి ఆయా ప్రతి చోట నీ సహాయాన్ని అందించమని, నేను ఈ సేవకు ఆటంకం లేకుండా ముందుకు కొనసాగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం ప్రభా ఎవరిది మ్యారేజ్ అయినా, బర్త్డే అయినా, బిడ్డను దీవిస్తున్నాము. సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ, ఎవరెవరు ఏ అవసరతలు ఉన్నా, చేతి పనులు లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా వారందరినీ ఆదరించమని, కృపించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచారని నమ్ముతున్నాను. అలాగే ఈ దినం ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిపించుకుంటున్నారో మీ అందరికీ మరి శుభములు, నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను, మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్.